నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి వైసీపీ వై నాట్ 175 అంటోంది మొత్తానికి మొత్తం ఎంపీలో ఉన్న సీట్లు అన్ని గెలుచుకుంటామని ధీమాగా వ్యక్తం చేస్తోంది వైసీపీ అధిష్టానం ఇందులో చంద్రబాబు కుప్పం నారా లోకేష్ మంగళగిరి పవన్ కళ్యాణ్ భీమవరం కూడా ఉన్నాయి అసెంబ్లీ మొత్తం మీద రెండో పార్టీని రానియకుండా మేమే ఉంటామన్నది వైసీపీ చెప్పే మాట అయితే ఇదంతా వైసీపీ పైకి చెబుతున్నమాట మరి ఇంటర్నల్ గా వైసీపీ ఎన్ని సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లను గెలుచుకుంటామని వైసీపీ ధీమాగా అంటుంది తాము చెప్పిన మేరకు అన్ని పథకాలు అమలు చేశామని దాంతో ప్రజలు కూడా తమకు పూర్తి మద్దతుగా నిలుస్తారన్నది వైసీపీ నేతలు చెబుతున్న మాట తాము ఇచ్చిన హామీలను చూసి 151 సీట్లు కట్టబెట్టారని తాము అన్ని హామీలను అమలు చేసి చూపాం కాబట్టి ఆ 24 సీట్లు కూడా తెచ్చి వైసీపీ ఖాతాలోనే కలుపుతారన్నది బలమైన ఆత్మవిశ్వాసానికి సంకేతం అయితే ఇది విపక్షాలను వీక్ చేయడానికి వైసీపీ ఆడే మైండ్ గేమ్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదే విషయం మీద ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానిని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు అంటే ఆయన 175 అని చెప్పారు అలా కాదు కానీ మీకంటూ ఒక నంబర్ ఉంటుంది కదా ఇంటర్నల్గా డిస్కషన్ ఉంటుంది కదా అని కూడా అడిగారు దానికి మేము 175 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నాం అన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు తప్పకుండా దానికి మేము 175 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నాం అన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు తప్ప ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గలేదు అయితే వైసీపీ బయటకు చెబుతున్న 175 సీట్లు గెలుస్తుందా అంటే ఇంటర్నల్గా ఒక నెంబర్ అయితే వైసీపీ పెట్టుకుందని అంటున్నారు ఆ నంబర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు తగ్గే సమస్య లేదని అంటున్నారు ఆ నంబరే 115 ఈ నంబరుకు ఒక్క సీటు తగ్గదు ఆ మీదట వైసీపీ వేవ్ సైలెంట్గా ఉంటే మరిన్ని సీట్లు రావడమే అన్నట్లుగా వైసీపీ హైకమాండ్ భావిస్తోందట దానికి వారి లెక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు గత ఎన్నికల్లో దాదాపుగా 50% ఓట్ షేర్ సాధించిన వైసీపీ ఈసారి అంతకంటే తగ్గుతుందని లెక్క వేసుకుంటోందని అంటున్నారు అది ఎంత తగ్గినా ఎట్టి పరిస్థితుల్లోనూ 46% కంటే తగ్గదు అని లెక్క ఉందట అంతేకాదు వైసీపీకి గత ఎన్నికల్లో 1,60,00,000 మంది ఓట్లు వేశారు ఈసారి అందులో ఒక 30 లక్షలు తగ్గి 1,30,00,000 వచ్చినా తమకే మెజారిటీ సీట్లు ప్రభుత్వం కూడా తామే మళ్లీ ఏర్పాటు చేస్తామని కూడా ధీమాగా ఉన్నారట మరోవైపు రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద వైసీపీ అన్ని రకాలైన వ్యూహాలతో రెడీ అయిందని అంటున్నారు వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని విపక్షాలు ఎంత చేసినా 60 సీట్ల లోపే గెలుస్తాయని వైసీపీ దగ్గర పక్కా లెక్క ఉందట దాంతోనే ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వారికి వైసీపీ హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో నచ్చజెబుతోందట ఈసారి కూడా మళ్ళీ మనమే వస్తున్నాం రెండోసారి అధికారంలోకి వచ్చాక తగిన పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని కూడా చెబుతున్నారట మొత్తానికి వైసీపీ వై నాట్ 175 వెనుక ఇంత కథ ఉందని అంటున్నారు 60 సీట్లకు కోత పెట్టినా 115 సీట్ల గెలుపుతో రెండోసారి గెలవాలని వైసీపీ చూస్తోందని తెలుస్తోంది